ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. అసలు అగ్రికల్చర్ సైంటిఫిక్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు వర్క్ ఏంటి, వాళ్ళు వర్క్ చేసే వర్క్ ఏంటంటే ఒకసారి గమనిస్తే మీరు ఈ అగ్రికల్చర్ సైంటిఫిక్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ICAR రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేస్తూ ఉంటారండి. ICAR అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, దీని కింద అటానమస్ బాడీ అండి ఇది. వీళ్ళ వర్క్ ఏంటంటే ఒకసారి గమనిస్తే మీరు మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న ICAR రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఏమేమి ఉన్నాయంటే కృషి విజ్ఞాన కేంద్రాలు అండి. కృషి విజ్ఞాన కేంద్రాలు అన్నింటిలోనూ పోస్టులు రిలీజ్ చేశారు. చాలా వరకు డౌట్లు వస్తుంటుంది అసలు ఈ ICAR వర్క్ ఏంటి అని. కృషి విజ్ఞాన కేంద్రంలో అనగా సాయిల్ టెస్ట్ చేయడం కానీ, ఫార్మర్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేసే విధంగా, అగ్రికల్చర్ సంబంధించిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసే విధంగా వర్క్ చేస్తుంటాయి కదా కృషి విజ్ఞాన కేంద్రాలు. మన ఆంధ్రప్రదేశ్ రీజన్ కింద, తెలంగాణ మరియు ఏపీ రీజన్ కింద ఓవరాల్గా 24 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయండి. మీకు దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలోనే పోస్టింగ్ ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టులు మొత్తంగా 65 పోస్టులు రిలీజ్ చేశారండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు 44, ఫినాన్స్ అండ్ అకౌంటెంట్ ఆఫీసర్ పోస్టులు 21 రిలీజ్ చేశారు. దీని గురించి తెలుసుకోవడానికి ముందర అసలు నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు ఫినాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ కోసం కాల్ఫర్ చేస్తున్నాము. అది కూడా ICAR రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ 2021లో ఎక్కడైతే ICAR రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉంటాయో అక్కడ వర్క్ చేసే విధంగా అని ఇచ్చారు. ఇప్పటికైతే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా బేస్ మీదనే కాల్ఫర్ చేస్తున్నారండి. ఇది వీరికి ఎవరైతే రిక్రూట్మెంట్ అవుతారో వీరికి పే స్కేల్ వచ్చేసి 15,600 నుంచి 39,100 రూపాయల వరకు ఇస్తాము. గ్రేడ్ పే వచ్చేసి 5,400 వరకు ఇస్తామని చెప్తున్నారు. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ గమనిస్తే ఫ్రెండ్స్, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు 23/7/2021 అంటే జూలై 23వ తేదీన ఓపెన్ అవుతుంది. అది కూడా 11 గంటలకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు 20వ తేదీ కదా, ఈ రోజే మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలంటే ఛాన్స్ ఉండదు. 23/7 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీ పే చేయడానికి ఆన్లైన్లో లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి 23/8/2021 ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు ఇందులో మొత్తం 3 ఎగ్జామ్లు ఉంటాయండి. టైర్ 1, టైర్ 2 మరియు పర్సనల్ ఇంటర్వ్యూ 3 ఉంటాయి. ట్రైన్ 1 వచ్చేసి 10/10/2021 ఇచ్చారు. టైర్ 2 మరియు ఇంటర్వ్యూ అనేది లేటర్ ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి వీటి గురించి ఎవరైనా తరోగా చెక్ చేసుకోవాలన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఇదేనండి. ఇక్కడ చూపించాం కదా ఫస్ట్లో, ఇదే అఫీషియల్ వెబ్సైట్ అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకుని ఇస్తాను. మరియు మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్ ఉన్నట్లయితే నా వాట్సాప్ గ్రూప్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో కానీ ఫాలో అవుతున్నట్లయితే అక్కడ కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి మీకు క్లియర్గా అక్కడే తెలిసిపోతుంటుంది ఏదైనా. ఫ్రెండ్స్, వేకెన్సీస్ గమనిస్తే మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు 44 ఉన్నాయి. అందులో 17 అన్రిజర్వ్డ్, 4 ఎకనామికల్ వీకర్ సెక్షన్, 7 SC వాళ్ళకు, 2 ST వాళ్ళకు, 14 OBC వాళ్ళకు ఉన్నాయి. ఫినాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్లు వచ్చేసి 21 ఉన్నాయి ఓవరాల్గా. 13 అన్రిజర్వ్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 2, SC వాళ్ళకు 2, ST వాళ్ళకు లేవండి ఫినాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్వి. OBC వాళ్ళకు 4 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 65 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు సపరేట్ గాను, ఫినాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ సపరేట్ గానే ఇచ్చారు. కానీ ఓవరాల్గా చూసినట్లయితే ఈక్వల్గానే ఉన్నట్లు కనిపిస్తాయండి. అనగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఏదైనా గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళందరూ, అది కూడా 55% మార్క్స్ ఉన్న ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. కాకపోతే కంపల్సరీగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ పైన వర్కింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫినాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్స్ కూడా సేమ్, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 55% మార్క్స్ అనేది కంపల్సరీగా ఫైనల్ డిగ్రీలో, అంటే ఓవరాల్గా మార్క్స్ మీకు 55% మార్క్స్ అనేది తెచ్చుకొని ఉండాలి. వీరికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. కాకపోతే ఈ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్కు డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. ఫినాన్స్ లేదా అకౌంట్స్ లేదా కామర్స్లో స్పెషలైజేషన్ చేసిన వారు మాత్రమే, అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో స్పెషలైజేషన్ చేసిన వారు, లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనగా CA కానీ, ICWA కానీ, CS చేసిన వారు కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే, ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే, క్యాజువల్ లేదా డైలీ లేబర్ కాని వారు ఎవరైనా వర్క్ చేస్తున్నట్లయితే అలాంటి వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనిస్తే ఫ్రెండ్స్, టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ కంపల్సరీగా మీరు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కు ఆప్టింగ్ చేసుకునే టైంలోనే ఏ విధంగా అయితే మీరు దీన్ని సెలెక్షన్ చేసుకుంటారో అదే విధంగానే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ చేసుకునేటప్పుడు మీకు 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అని. టైర్ 1కి ఏ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు, టైర్ 2కి ఏ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు అనేది క్లియర్గా నేను చూపిస్తాను. దాని బేస్ మీదనే మీరు ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అనగా మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా 3 సెంటర్లు మాత్రమే మీరు చాయిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం మీకు ఫస్ట్ చాయిస్లో వేకెన్సీ ఉన్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్ మీకు అక్కడే ఛాన్సెస్ ఇస్తారని ఫస్ట్ దాంట్లో, లేకపోతే సెకండ్, థర్డ్ ఆ విధంగా ఇస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ గమనిస్తే మీరు యాజ్ ఆన్ 23/8/2021 అనగా క్లోజింగ్ డేట్, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి క్లోజింగ్ డేట్ కల్లా మీరు
మినిమం 21 ఇయర్స్ మాక్సిమం 30 ఇయర్స్ రీచ్ కావాల్సి ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కి అయితే 45 సంవత్సరాల వరకు మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇస్తామని చెప్తున్నారండి. రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి 10 సంవత్సరాలు అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉంటుందని చెప్తున్నారండి. ఈ ఎగ్జామ్ లకు అప్లై చేసుకోవాలనుకున్న వరకు ఫీ పే చేయాల్సి ఉంటుందని చెప్పాం కదా, అది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారు కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి అయితే అన్రిజర్వ్డ్ కానీ, ఓబీసీ కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 480 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ కింద, రిజిస్ట్రేషన్ ఫీ కింద 20 రూపాయలు, ఓవరాల్ గా 500 పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, కానీ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే అన్రిజర్వ్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ వాళ్ళకు 480, రిజిస్ట్రేషన్ ఫీ కింద 20 రూపాయలు, ఓవరాల్ గా 500 పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీ లేదు, రిజిస్ట్రేషన్ ఫీ కింద 20 రూపాయలు, ఓవరాల్ గా 20 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2 పోస్టులకు ఏఓ మరియు ఎఫ్&ఏఓ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు క్లబ్ చేయాల్సి ఉంటుందండి. 2 అనగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే 960 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ రూపంలో, రిజిస్ట్రేషన్ ఫీ రూపంలో 40 రూపాయలు, టోటల్ గా 1000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే ఉమెన్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే కేవలం రిజిస్ట్రేషన్ ఫీ 40 రూపాయలు మాత్రం పే చేసుకొని ఈ 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అప్లై చేసుకోవాలనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారండి. ఆ లింక్ ఇప్పుడు ఓపెన్ కాదు, ఎందుకంటే 23/7/2021 నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి. ఆ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి asrb.org.in, ఇందులోనే మాత్రమే మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ కూడా ఆన్లైన్ లోనే డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించుకుని పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఒక్కసారి ఫీ పే చేసిన తర్వాత అది నాన్ రిఫండబుల్ అండి. అప్లై చేసుకోవాలనుకున్న వారు కూడా 23/7/2021 నుంచి 23/8/2021 వరకు కేవలం నెల రోజులు మాత్రం టైం ఇచ్చారు ఆన్లైన్ లో పే చేసుకోవడానికి. ఒక ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది అనెక్సరీ బేస్ మీదనే ఉంటుంది, క్లియర్ గా చూపిస్తాను ఇక్కడే. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారండి, ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఆ కాపీను పంపించాల్సిన అవసరం లేదు, ప్రింటెడ్ కాపీని పంపించాల్సిన అవసరం లేదని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారండి ఇక్కడే. సో మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత దాన్ని ఫర్దర్ గా పంపించాల్సిన అవసరం లేదు, కానీ మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకొని ఫర్దర్ రెఫరెన్స్ కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో ఫీ పే చేసిన తర్వాత కూడా ఆ ఫీ రిసిప్ట్ ని కూడా మీరు మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారండి, ఫర్దర్ గా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా రెగ్యులర్ గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి త్వరగా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇతర ఏ కమ్యూనికేషన్ అనేది మీకు ఉండదని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు, వెబ్సైట్ లోనే ఉంటుంది అంతా అని. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నట్లయితే ఈమెయిల్ కూడా మెయిల్ చేయొచ్చు అని చెప్తున్నారండి. aofeoexam2021@asrb.org.in ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు, లేదా మీరు కాల్ చేయడానికి ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇచ్చారండి, 01125848172 లేదా 01125846166. అది కూడా మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే, మండే టు ఫ్రైడే వరకు మాత్రమే మీరు కాల్ చేసి మీ క్వెరీస్ ని లేదా ఈమెయిల్ చేసి మీ క్వెరీస్ ని రైట్ చేయొచ్చు, వాళ్ళు రిప్లై ఇస్తారని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ టైర్ 1 కు గమనిస్తే మీరు మన ఏపీ అండ్ తెలంగాణ వారికి అయితే హైదరాబాద్ ఇచ్చారండి, ఏపీ వారికి అయితే విజయవాడ ఇచ్చారు. ఏపీ వారికి విజయవాడ, తెలంగాణ వారికి హైదరాబాద్ మాత్రమే ఇచ్చారు టైర్ 1 ఎగ్జామినేషన్ కి. కాబట్టి మీరు ఈ రెండింటిలోనే ఏదైనా ఒకదాన్ని ఆప్షన్ గా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు టైర్ 1 కోసం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే విజయవాడ, సెకండ్ ఆప్షన్ హైదరాబాద్ పెట్టుకోండి. తెలంగాణ వారైతే ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్, సెకండ్ ఆప్షన్ విజయవాడ పెట్టుకోండి. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఆప్షన్ ఉండతే, అనగా తమిళనాడు వాళ్ళు చెన్నైకి, కర్ణాటక వారైతే ధర్వాద్కి పెట్టుకోమని చెప్తున్నారండి. ఈ లొకేషన్స్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే వాటికి కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ గా ఆప్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక టైర్ 2 ఎగ్జామినేషన్ గమనిస్తే టైర్ 2 వచ్చేసి మీకు కేవలం హైదరాబాద్ మాత్రమే ఇచ్చారండి. హైదరాబాద్ లొకేషన్ ఒకటే ఉంటుంది, విజయవాడ, విశాఖపట్నం అనేది ఎక్కడ ఇవ్వలేదు, కేవలం హైదరాబాద్ లొకేషన్ లో వెళ్ళి మీరు టైర్ 2 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనిస్తే టైర్ 1 లో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ కింద జనరల్ నాలెడ్జ్ ఉంటుంది 50 క్వశ్చన్లకు, సెక్షన్ బి కింద జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ ఉంటుంది 50 క్వశ్చన్లు, సెక్షన్ సి కింద అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ అబిలిటీ 50 క్వశ్చన్లు ఉంటాయండి. సెక్షన్ డి కింద లాంగ్వేజ్ కాంప్రిహెన్సివ్ అనగా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఇది 50 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తంగా ఓవరాల్ గా 200 క్వశ్చన్లు ఉంటాయి. మీకు 3 గంటల టైం ఇస్తారండి. ఈచ్ క్వశ్చన్ కు 1 మార్క్ ఉంటుంది. ఇక్కడ పెనాల్టీ మార్క్స్ కూడా ఉన్నాయండి. రాంగ్ ఆన్సర్ కి 1/3 ఆఫ్ మార్క్స్ పెనాల్టీగా వెళ్తాయని చెప్పి క్లియర్ గా ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కిందనే తీసుకుంటాము. ఈ మార్క్స్ ను, ఇందులో వచ్చిన మార్క్స్ ను క్యారీ ఫార్వర్డ్ చేయము ఫర్దర్ గా మీకు అని చెప్తున్నారండి.
డిస్క్రిప్టివ్ లో అనగా సెకండ్ పేపర్ లో వచ్చిన దానికి ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తాము అని మీనింగ్ ఇచ్చారండి ఇక్కడ. టైర్ 2 కింద ఈచ్ పేపర్ 3 గంటల లాగా ఇస్తామని చెప్తున్నారండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 లాగా 4 ఉన్నాయి టైర్ 2 లో. డిస్క్రిప్టివ్ అండి మొత్తం ఇందులో. ఫ్రెండ్స్, పేపర్ 1 కింద సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్, సోషల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఫీల్డ్స్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ అని పేపర్ 1 కింద ఇచ్చారండి. మొత్తం 150 మార్కులకు ఉంటుందని చెప్తున్నారు. ఈచ్ పేపర్ 3 గంటలు ఉంటుందండి. అనగా పేపర్ 1 3 గంటలు, పేపర్ 2 3 గంటలు, అలా కంపల్సరిగా మీరు రాయాల్సి ఉంటుంది ఇలాను. పేపర్ 2 కింద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అనేది ఇచ్చారండి సిలబస్ గా. మీకు మొత్తం 150 మార్కులు ఉంటుంది. పేపర్ 3 కింద ఎస్ఏ రాయాల్సి ఉంటుందండి. ఎస్ఏలు 2 రాయాలి మీకు. రైటింగ్ 1 ఎస్ఏ, రైటింగ్ 2 ఎస్ఏ కింద 75 మార్క్స్ ఉంటుంది ఈచ్ వన్. మొత్తంగా 150 మార్కులు ఉంటుంది. పేపర్ 4 కింద ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్ కింద మొత్తం 150 మార్కులకు ఇస్తారండి. ఓవరాల్ గా ఇందులో 600 మార్కులు తీస్తారు. ఇందులో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే మీకు ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తామండి. ఒక ఇంటర్వ్యూకి వచ్చేసి ఒక పోస్టుకు 5 మంది వచ్చేలాగా ఈచ్ వేకెన్సీకి కాల్ఫర్ చేస్తామని చెప్తున్నారు టైర్ 2 నుంచి. ఇంటర్వ్యూ వచ్చేసి మొత్తం 100 మార్కులకు ఉంటుందండి. ఓవరాల్గా ఇక్కడ వచ్చిన 600 మార్కులు ప్లస్ ఇక్కడ 100 మార్కులు, మొత్తంగా 700 మార్కులకు కాను ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తాము. టైర్ 1 ఎగ్జామ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కోసమే తీస్తున్నామని చెప్తున్నారు. ఇంటర్వ్యూలో వచ్చేసి మీకు మొత్తం 100 మార్కులు ఉంటాయని చెప్పాం కదా. అందులో మీ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి 5 మార్కులు తీస్తాము. అందులో కూడా 60% అబోవ్ వచ్చిన వారికి 5 మార్కులు, 55% అబోవ్ లేదా 60% బిలో వచ్చిన వారికి 4 మార్కులు యాడ్ చేస్తామని చెప్తున్నారండి. మీ హైయెస్ట్ డిజైరబుల్ అకాడమిక్ ఎడ్యుకేషన్ ప్రకారంగా మీకు 5 మార్కులు యాడ్ చేస్తాము. లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి కూడా 5 మార్కులు యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి 5 మార్కులు. జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ నాలెడ్జ్ కింద క్వశ్చన్స్ అడుగుతారు. అందులో 10 మార్కులు యాడ్ చేస్తారు. మీ సబ్జెక్ట్ వైజ్ గా ఉన్న ఇన్ డెప్త్ నాలెడ్జ్ అడుగుతారండి. అందులో 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్కులకి ఉంటాయి అవి. మీ పర్సనాలిటీ టెస్ట్కి 20 మార్కులు ఉంటాయండి. వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ పైన ఉన్న దాన్ని త్వరగా చెక్ చేస్తారు. దానికోసం మీకు 20 మార్కులు యాడ్ చేస్తారు. ఆప్టిట్యూడ్ అండ్ సూటబిలిటీ కింద మీకు 15 మార్కులు. ఓవరాల్ గా 100 మార్కులకి ఇవి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ మీకు. ఫ్రెండ్స్, ఈ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు సంబంధించిన మీకు సిలబస్ కావాలన్నా కూడా సిలబస్ ను కూడా క్లియర్ గా ఇక్కడే ఇచ్చారండి. జనరల్ నాలెడ్జ్ 50 క్వశ్చన్లు చెప్పాము కదా, అందులో ఏమి సిలబస్ ఉంటుందని అలా ప్రతి ఒక్కదానికి సిలబస్ కూడా క్లియర్ గా ఇచ్చారు. ఈ సిలబస్ ఎవరైనా చూడాలనుకున్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా సిలబస్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సిలబస్ వచ్చేసి 19వ పేజీలో ఉందండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిలబస్ 19వ పేజీలో ఉంది. ఫ్రెండ్స్, ఇందులో డిస్క్రిప్టివ్ టైప్ లో ఉన్న ఎగ్జామినేషన్ కూడా సిలబస్ క్లియర్ గా ఇచ్చారండి. ఈ సిలబస్ ముందుగా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఈజీగా ఎగ్జామ్ ను క్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో మొత్తం 5 గ్రేడ్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద చెప్తున్నారు. స్టార్టింగ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెవెల్ 10 పేలో ఉంటారు. 15,600 నుంచి 39,100 వరకు ఉంటుంది. వీరికి గ్రేడ్ పే 5,400 వరకు ఉంటుందండి. ఇలా శాలరీ చూస్తే అందరికి ఈక్వల్ గానే ఉంటుంది, కానీ గ్రేడ్ పే అనేది మారుతుంది. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు గ్రేడ్ పే 6,600, డిప్యూటీ సెక్రటరీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు గ్రేడ్ పే 7,600, డైరెక్టర్ లేదా సిఇఓ కు సీనియర్ గ్రేడ్ కి గ్రేడ్ పే 8,700, సీనియర్ సెక్రటరీ లేదా జాయింట్ డైరెక్టర్ అడ్మిన్ లేదా సీనియర్ రిజిస్ట్రార్ పోస్టులకి 10,000 గ్రేడ్ పే ఇస్తారండి. వీరికి శాలరీ అనేది మారిందండి ఈ 2 పేలకి. డైరెక్టర్ మరియు సీనియర్ సెక్రటరీ పే స్కేల్ కి అయితే 37,400 నుంచి 67,100 వరకు ఉంటుంది. అదే జాయింట్ సెక్రటరీ కానీ జాయింట్ డైరెక్టర్ అడ్మిన్ కానీ సీనియర్ రిజిస్ట్రార్ కానీ అయితే 37,400 నుంచి 67,000 వరకు పే అనేది ఉంటుందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్ లోనే. ఎవ్రీ 3 years కు మీకు ప్రమోషన్ ఇస్తారని చెప్తున్నారండి. రెగ్యులర్ సర్వీస్ లో మీరు ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుంచి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా అలా ప్రమోషన్ అవుతూ వెళ్తారు. ఫైనల్ గా మీరు ఈ పే స్కేల్ కు మీరు రీచ్ కావచ్చు చెప్తున్నారు ఇందులో. ఫ్రెండ్స్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గమనిస్తే ఇందులో కూడా సేమ్ టైర్ 1 యాజ్ ఇట్ ఈస్ గా అందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఇచ్చిన విధంగానే ఉన్నది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. కానీ టైర్ 2 సిలబస్ మారుతుందండి వీళ్ళకి. పేపర్ 3లో ఎస్ఏ రైటింగ్ ఒకటే ఉంటుంది, కానీ అక్కడ 2 ఎస్ఏ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటే ఎస్ఏ రైటింగ్ ఇచ్చారండి మొత్తం 600 మార్కులకి. స్ట్రక్చరల్ ఇంటర్వ్యూ కూడా సేమ్ 100 మార్కులకు ఇచ్చారండి. ఓవరాల్ 700 మార్కుల నుంచి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తామని చెప్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ ఇంటర్వ్యూ కోసం ఒక పోస్టుకు 5 మంది కాల్ఫర్ చేస్తామని చెప్తున్నారండి. యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. సిలబస్ ఒకటి మారుతుందని మీకు ఈ ఇంటర్వ్యూ స్ట్రక్చర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఏదైతే ఉంటుందో అదే ఇచ్చారు. కాకపోతే మీకు సిలబస్ అనేది మారుతుందండి. ఒకసారి సిలబస్ చెక్ చేసుకోండి. మీరు ఫినాన్స్ అండ్ అకౌంట్ క్యాడర్ కాబట్టి మీ సిలబస్ మారే విధంగా ఉంటుంది కాస్త. అది ఒక్కటి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దానివల్ల మీకు ఫర్దర్ ఎటువంటి క్లాస్ లేకుండా తెలిసిపోతుంది మొత్తం సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్
ఏ విధంగా క్రాక్ చేయాలనే సిలబస్ మొత్తం మీరు ముందర ఉంచుకొని ప్రిపేర్ కావడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ గురించి క్లియర్ గా. ICAR అనగా కృషి విజ్ఞాన కేంద్రాలలో వర్క్ చేసే విధంగా ఉన్నాయండి మొత్తం పోస్టులు. కృషి విజ్ఞాన కేంద్రం కింద మీరు వర్క్ చేయాల్సి ఉండవచ్చు. ఏపీ అండ్ తెలంగాణలో మొత్తంగా 24 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఒకవేళ ఏపీ లేదా తెలంగాణలో మీకు పోస్టింగ్ ఇచ్చినట్లయితే ఈ 24 సెంటర్లలోనే ఏదో ఒక సెంటర్లో మీకు పోస్టింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు కాబట్టి మీకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారని క్లారిటీగా చెప్పలేమండి. ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్లు కానీ సిలబస్ కానీ మొత్తం క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఏదైనా మిస్ అయినట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్కటి ఇక్కడే మీకు తెలిసినట్టు అవుతుంది. ఎవరైనా వీడియో స్కిప్ చేసి చూసినట్లయితే ముందుకు వెళ్ళి చూడండి, మొత్తం ప్రతి ఒక్కటి ఇక్కడే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడెక్కడ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామినేషన్ ఫీ ఎవరికి ఎగ్జామ్షన్ ఇచ్చారు, ఎవరు పే చేయాల్సి ఉంటుంది, అన్ని క్లియర్ గా ఇక్కడ చూపించాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి త్వరగా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇందులో ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి 23/7/2021 ఇచ్చారు కాబట్టి మీకు ఇప్పుడే ఆన్లైన్ లో లింక్ ఓపెన్ కాదు. ఫ్రెండ్స్ ఎవరైనా ఈ పోస్టులకు ఆన్లైన్ లో కూడా ఏ విధంగా అప్లై చేయాలని క్లియర్ కట్ గా స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలని ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో వారు రైట్ చేయండి, సార్ మాకు స్టెప్ బై స్టెప్ కూడా ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపించండి అని. దాని ప్రకారంగా నేను 23 ఈవినింగ్ మీకు ఆ వీడియో అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అడిగినట్లయితే నేను చేస్తాను ఫ్రెండ్స్, లేదంటే లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.